హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఒక 6 మంత్స్ బేబీ అంటే స్టార్టింగ్ 6 మంత్స్లో మనం ఏమైనా ఫుడ్ ఇవ్వాలంటే ఇది నేను ప్రిఫర్ చేస్తానండి. ఎందుకంటే నా బేబీకి కూడా నేను ఇది ఇచ్చాకే మీకు వీడియో అనేది అప్లోడ్ చేశాను. అది ఏంటంటే ఇది ఓట్స్తోని తయారు చేస్తున్నామండి. ఇంకా చాలా అంటే చాలా స్మాల్ క్వాంటిటీస్ అండి. అన్నీ కూడా చాలా తక్కువ డైజెషన్ అయ్యేవి కూడా ఇందులో నేను యాడ్ చేశాను. అన్నీ మీరు క్లియర్గా చూసి ఒకవేళ మీకు నచ్చితే బేబీకి అయితే యూస్ చేయండి, లేదంటే లేదు. నేను యూస్ చేశాను కాబట్టి నేను షేర్ చేసుకోవడానికి వీడియోని అయితే అప్లోడ్ చేశాను. ఇంకా ఈ ఫుడ్ ఏంటంటే చాలా లైట్ వెయిట్ అండి. ఇందులో కూడా హెల్తీ ప్రోటీన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి. బేబీ కంటే చాలా మంచిది, వెయిట్ గెయిన్ కూడా అవుతారు, డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇవ్వండి ఓట్స్ అండి. రోల్డ్ ఓట్స్ తీసుకోవాలి. నేనైతే ఇవి తీసుకున్నాను. మీకు నచ్చిన ఓట్స్ తీసుకోవచ్చు. నేను తీసుకున్నాను, మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది కందిపప్పు అండి. కొంచెం క్వాంటిటీలో తీసుకున్నాను. ఇంకోండి ఇవి శనగగుళ్ళు అండ్ బాదం పప్పు, జీడిపప్పు అండ్ జీలకర్ర అండి. జీలకర్ర, వాము వాము కొంచెం తీసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. అండ్ ఇవన్నీ ఒక్కొక్కటి సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలండి. బాగా వేగనివ్వాలి. అండ్ చిన్నపిల్లలు కదా, కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. చాలా సిమ్లో పెట్టేసి, మరీ అలా సిమ్లో కాదు, అలానే హైలో కాకుండా బాగా వేపుకొని ఇంకా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నామండి. క్వాంటిటీ ఎంతెంత క్వాంటిటీలో తీసుకోవాలంటే ఇప్పుడు ఒక 100 గ్రామ్స్ మనం ఓట్స్ తీసుకుంటే దానిలో హాఫ్ కందిపప్పు తీసుకోవాలి. అండ్ శనగగుళ్ళు, బాదం పప్పు, జీడిపప్పు కూడా నేను చూపించేటట్టు తీసుకోండి, నేను ఇచ్చే క్వాంటిటీ బట్టి. అండ్ బాదం పప్పు అయితే కొంచెం నేను ఎక్స్ట్రా వేసానండి. జీడిపప్పు మాత్రం ఎక్స్ట్రా వేయకండి, ఎందుకంటే అది డైజెషన్కి చాలా ప్రాబ్లం అవుతుంది. జీలకర్ర 1 స్పూన్ వేసుకోండి. అందులో హాఫ్ వామ్ వేసుకోండి. అన్నీ నేను ఇప్పుడు చూపించే విధంగా అన్నీ లైట్గా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఇదైతే నేను స్టవ్ ఆపేసి వేసుకున్నానండి. అన్నీ ఇలాగా కూల్గా అయిపోవాలి. వెంటనే మనం మిక్సీలో వేయకూడదు. అన్నీ బాగా చల్లారాక మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఇది నేను స్టార్టింగ్ అండి, ఇంకా ఫీడింగ్ ఇస్తున్న తర్వాత ఇది ఫస్ట్ ఫుడ్ అనమాట. సో అందుకే చాలా కొంచెం చేస్తున్నాను. బేబీకి ఎలా పడుతుందో పడదో, బేబీకి అది ఎలా చూపిస్తుందో ఏంటని బాగా కొంచెం చేశాను. అండ్ ఇగోండి చాలా స్మూత్గా అయిపోవాలి పౌడర్ అనేది. అండ్ నేను గ్లాస్ జార్లో తీసుకున్నాను. అండ్ స్టీల్లో కూడా తీసుకోవచ్చు, కానీ మీరు ప్లాస్టిక్ అయితే యూస్ చేయకండి. ఎక్కువ గ్లాస్ జార్ అయితే చాలా మంచిది. అండ్ ఇది మీరు యూస్ చేసే ముందు ఒకసారి జల్లించుకుంటే ఇందులో కొంచెం బరగ్గా కొంచెం పౌడర్ అనేది కొంచెం స్మూత్గా ఉంటే బేబీకి బాగా తినడానికి అవుతుంది. లేకపోతే బేబీ నోట్లో తగులుకొని తినడానికి నచ్చరు. మీరు బాగా జల్లించేసుకోండి, అప్పుడు అది స్మూత్గా ఉంటుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలా మందికి వెళ్తుంది. ఎందుకంటే ఇది బేబీ ఫుడ్ కాబట్టి మనం లైక్ చేస్తే వేరే వాళ్ళకి కూడా వెళ్ళి వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు. అండ్ నేను ఇప్పుడు ప్రాసెస్ కూడా మీకు చెప్తున్నానండి. ఫస్ట్ ఇంకా స్టార్టింగ్ డే కాబట్టి 1 స్పూన్ అంటే 1 స్పూన్ నేను తీసుకున్నాను. అందులో కొంచెం వాటర్ వేసి మనం బాయిల్ చేసుకోవాలి. ఫస్ట్ రోజు కాబట్టి మనం వాటర్ వేసుకోవాలండి. 1 స్పూన్ చాలా కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను. అది కూడా నేను స్టీల్ దానిలోనే అది కుక్ చేస్తున్నాను. కొంచెం తీసుకుంటున్నాను, ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి మనం కొంచెం తీసుకోవాలి. అండ్ ఇందులో ఖర్జూరం కూడా యాడ్ చేస్తున్నా. మనం బెల్లం యాడ్ చేయకూడదు. కొంచెం సాల్ట్ కూడా ఇందులో వేసుకోవాలి. ఖర్జూరం నానబెట్టుకోండి, ఎందుకంటే అది పల్పు మనకు కావాలి. తొక్క తీసేయాలి, అందులో ఉండే సీడ్ కూడా మనం తీసేయాలి. ఓన్లీ పల్పు వాటర్లో మిక్స్ చేసి మనం ఇది ఉడుకుతున్నప్పుడే వేయాలండి. అది కూడా ప్రాసెస్ నేను పెట్టాను. అండ్ ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు చూసిన వాళ్ళందరూ లైక్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది మీకు నచ్చే ఉంటుంది.
ఇగో ఇలాంటి బాగా మనం స్క్వీజ్ చేసుకోవాలి. బాగా వాటర్‌లో సోక్ చేసుకున్న తర్వాత ఎక్కువసేపు నానబెట్టేయకండి. ఇది చాలా బేగా అయిపోతుంది. 1 అవర్, హాఫ్ అన్ అవర్ ముందు అప్పటికప్పుడే అయిపోతుంది. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఆ వాటర్‌ని మనం ఉంచేసి ఆ పల్పుని మనం తీసేయాలి. ఎందుకంటే ఆ పల్పు పడిన బేబీ నోట్లో అడ్డంగా ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ ఇది కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మెయిన్ ఇంకోటి ఏంటంటే కొంచెం థిక్‌నెస్ అనేది తగ్గించండి. కొంచెం పల్చగా చేయండి అలవాటైనంత వరకు. ఒక 1, 2 డేస్ అనేది కొంచెం మనం పల్చగా చేసుకోవాలి. వాళ్ళకి నచ్చుతుందో లేదో కదా! థిక్‌గా ఉంటే వాళ్ళు తినడానికి ఇబ్బంది పడతారు. అందుకే మనం పలుచగా చేసుకోవాలి. నెక్స్ట్ ఇది బాగా బాయిల్ చేసుకున్న తర్వాత ఇంక స్టవ్ ఆఫ్ చేసేసి చల్లబెట్టేసిన తర్వాత ఇంకా మనం బేబీస్‌కి తినిపించేసేయడమేనండి. ఇందులో ఇంకేమీ యాడ్ చేయక్కర్లేదు. నేను బాగా పలుచగా అయితే చేసుకున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో చేయండి. అందుకొరకు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.